అనగనగా పార్వతీపురం అనే గ్రామంలో అనంతరావు తన కుటుంబంతో నివసిస్తూ ఉండేవాడు. అనంతరావుకు ఊర్లో తన పొలాలు ఉండడం వల్ల చాలా సాఫీగా తన కుటుంబంతో జీవితం కొనసాగించేవాడు. ఇలా ఒకరోజు ఇంతలో అనంతరావు భార్య భద్రమ్మ అక్కడికి వస్తుంది. ఏంటండి? నేను అలా పొలం వరకు వెళ్ళి వస్తాను. ఈ రోజు పని వాళ్ళు వస్తున్నారు. సరే అండి, కానీ వచ్చేటప్పుడు చేపల చెరువుకు వెళ్ళి ఒక 5 కేజీల చేపలు తీసుకురండి. ఏంటి భద్ర, 5 కేజీల చేపల? ఎందుకే? ఊరిలో వారికి భోజనాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నావా ఏంటి? ఆ మాటలకు భద్రమ్మ కోపంతో నేనిప్పుడు అంత ఖాళీగా ఏం లేనులేండి ఊరంతా పిలిచి భోజనాలు పెట్టడానికి. మా తమ్ముడు గోవిందం వస్తున్నాడు. వాడికి చేపలంటే ఎంత ఇష్టమో, వాడి కోసమే చేపల వేపుడు చేద్దామని తెమ్మంటున్నా. ఆ మాటలు విన్న అనంతరావు ఆశ్చర్యంగా, ఏంటి 5 కేజీల చేపలు? మీ తమ్ముడు గోవిందం కోసమా? వాడిది కడుపా లేక మన ఊరి వెనకాలన్న చెరువా? ఏంటండి మీరు ఎప్పుడు వాడి తిండికి దిష్టి పెడతారు? వాడు చిన్నోడు, ఈ వయసులో ఆ మాత్రం తినకపోతే ఎలా? ఏంటి వాడు చిన్న పిల్లాడా? చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయేలా ఉంటాడు వాడు. నేను వాడి తిండికి దిష్టి పెట్టడం కాదే, వాడే నువ్వు పెట్టే తిండికి దిష్టి గుమ్మడికాయలా తయారయ్యాడు. ఏంటండి మీరు మా తమ్ముడిని అన్నని మాట్లాడుతున్నారు? రాక రాక నా తమ్ముడు మన ఇంటికి వస్తే తిండికి లెక్కలేస్తారా? అయినా వాడు ఎంత తింటే తింటాడు, మీకేంటి నొప్పి? ఏంటి భద్ర, వాడు రాక రాక వస్తున్నాడా? నెలలో 20 రోజులు మన ఇంటిలోనే గడిపేస్తాడుగా. ఆ మిగతా 10 రోజులు మీ అమ్మ ఊరికి నీ దగ్గరికి ప్రయాణంలో గడిపేస్తాడు. కనీసం ఏదైనా పని చేసుకోవాలి అనే బాధ్యత లేదు వాడికి. నువ్వు మీ అమ్మ చేస్తున్న గారాబం వల్ల దేనికి పనికిరాని వాడులా మారుతున్నాడు. అయినా నాకేంటి బాధ అంటావా? మన పెళ్లి అయిన మొదట్లో పండిన పంటలో 75% అమ్మి 25% మన ఇంటికి వాడేవాళ్ళం సంవత్సరం మొత్తం. ఇప్పుడు మీ తమ్ముడు తిండి నువ్వు మీ ఇంటికి పంపే మూటలకి 30% మాత్రమే అమ్ముతున్నాం. అంటే ఏంటండి? మా అమ్మ మా తమ్ముడు మన ఇంటి మీద పడి తేరగా తింటున్నారనే కదా మీ ఉద్దేశం? అంతేలేండి, మా వాళ్ళంటే మీకు ఎప్పుడు చులకనే. ఇలా భద్రమ్మ బాధపడ్డం చూసిన అనంతరావు, సరే సరే తెస్తాంలే. ఎంతకీ అమ్మాయి ఏం చేస్తుంది? ఇంకేం చేస్తుంది, తమరు గారాల పట్టి కదా పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటుంది. కాసేపు అయితే స్కూల్ అంటూ అడావిడి చేస్తూ ఇల్లంతా పీకి పందిరేస్తుంది. ఎప్పుడు చదువు చదువు అంటుంది కానీ ఇంట్లో ఒక్క పనికి కూడా నాకు సహాయం చేయదు. మా గాయత్రి చదువులు తల్లే, దానికి పనులు చేయాల్సిన అవసరం ఏంటి? ఇలానే గారాబం చెయ్యండి. మీరు ఎంత గారాబం చేసినా ఆడపిల్ల ఎప్పుడు మన పిల్ల కాదు. ఇంతలో గాయత్రి అక్కడికి వస్తుంది. నాన్న, రా అమ్మా గాయత్రి, ఏం చేస్తున్నావమ్మా ఇంతవరకు? ఏం లేదు నాన్న, ఈ రోజు పరీక్ష ఉంది, అందుకే పొద్దున్నే లేచి చదువుకున్నా. సరే నాన్న, నాకు స్కూల్కి ఆలస్యం అవుతుంది, వెళ్ళొస్తాను. అవునా, సరే పద తల్లి, నేను అటువైపే వెళ్తున్నా. ఇద్దరం కలిసే వెళ్ళిపోదాం. సరిపోయింది, మీరు ఇలానే ముద్దు చేయండి మీ కూతుర్ని అని అనంతరావు గాయత్రి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా వెళ్తున్న గాయత్రి అనంతరావుకు దారిలో గాయత్రి స్కూల్ టీచర్ కనిపిస్తారు. టీచర్ గారు నమస్కారం అండి. మీరు కులాసాయేనా? ఎంతకీ మా గాయత్రి ఎలా చదువుతుంది? మీ గాయత్రికి ఏమండి అనంతరావు గారు, పేరుకు తగ్గట్టు చక్కగా చదువుతుంది. ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలో మీ గాయత్రి తప్పకుండా స్కూల్ మొత్తానికి ఫస్ట్ వస్తుంది. ఆ నమ్మకం నాకు ఉంది. అవునా మేసారు, చాలా సంతోషం. అవునమ్మా గాయత్రి, నువ్వు పెద్ద అయితే ఏమవుదాం అనుకుంటున్నావు? నేను మంచిగా చదువుకొని IAS అవుతాను సార్. మన జిల్లాకి మన ఊరికి మంచి పేరు తీసుకొస్తాను సార్. చాలా మంచిది తల్లి, నువ్వు ఖచ్చితంగా IAS అవుతావు. సరే తల్లి, తొందరగా స్కూల్కి వచ్చేయ్. ఈ రోజు పరీక్ష ఉన్నట్టు ఉందిగా, నాకు కాస్త పని ఉంది అని టీచర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అనంతరావు గాయత్రి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇలా కొంత సమయం గడిచింది. ఏమక్క, బాగున్నావా? ఏరా తమ్ముడు, వచ్చావా? తొందరగా పదరా, నీకోసం చేపల వేపుడు చేశాను, తిందువు గాని. అవునా అక్క, సరే పద తిందాం. అవునక్క, చేపల వేపుడు ఒక్కటేనా? చేపల పులుసు కూడా చేయలేకపోయావా? నీ గురించి నాకు చెప్పాలేంట్రా? వేపుడు, పులుసు, ఇగురు అన్నీ చేశాను. తొందరగా పద, తిందువు గాని. మళ్ళీ అమ్మకు కూడా తీసుకెళ్ళాలి కదా, పద పద. సరే కాని అక్క, గాయత్రి ఏది కనిపించడం లేదు? దాని సంగతి తెలిసిందే కదరా, ఎప్పుడూ పుస్తకాలు చదువనే ఉంటుంది. పుస్తకాలు ముందుంటే అన్నం కూడా వద్దు తనకి. ఎలాగో సాయంత్రం స్కూల్ నుండి వస్తుందిగా, కలిసి వెళ్దువులే. ముందు పదరా, తిందువు గాని, అన్ని చల్లారిపోతాయి అని భద్రమ్మ గోవిందం వంటగదిలోకి వెళ్తారు. ఇలా ఆ రోజు సాయంత్రం, నాన్న, రారా తల్లి, స్కూల్ అయిపోయిందా? పరీక్ష చక్కగా రాసావా?
అయిపోయింది నాన్న. పరీక్ష చక్కగా రాశాను. ఖచ్చితంగా నేనే ఫస్ట్ వస్తాను. నా బంగారు తల్లి. ఏంటి నాన్న, నువ్వు పొద్దున్నుండి ఇంటికి వెళ్ళలేదా? లేదు తల్లి, పని వాళ్ళు ఈ రోజు రావడంతో పనులు చేయిస్తూ ఉండిపోయా. ఇదిగో ఈ లెక్కలు చూసి వెళ్ళిపోవడమే. సరే, నేను ఆ లెక్కలేవో చూస్తాలే. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి నాన్న. అన్నీ అయిపోయాక ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం. ఇలా గాయత్రి తన తండ్రికి ఎప్పుడూ సహాయం చేస్తూ చదువులో ముందుంటుంది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. నాన్న, ఈ రోజు నా 10వ తరగతి ఆఖరి పరీక్షలు. వాటిని రాయడం కోసం వెళ్తున్నా నాన్న. అవునా తల్లి, చాలా మంచిదిరా. జాగ్రత్తగా వెళ్ళు. పోనీ నేను తీసుకుని వెళ్ళనా? లేదు నాన్న, నా స్నేహితురాలు కావ్య వస్తా అనింది. తనతో కలిసి వెళ్తాను. ఇంతలో గోవిందం అక్కడికి వస్తాడు. ఏరా తమ్ముడు, వచ్చావా? అక్క. అవును గాయత్రి, ఎక్కడికి ఇంత పొద్దున్నే? మామయ్య, ఈ రోజు నుండి నా 10వ తరగతి ఆఖరి పరీక్షలు. అందుకే తొందరగా వెళ్తున్నా. అవునా? అయినా ఇప్పుడు చదివి ఏం చేస్తావు? ఎప్పుడు చదువు పరీక్షలు తప్ప ఏమీ ఉండదా? అయినా ఆడపిల్లవి, ఎంత చదివి ఏం చేస్తావు చెప్పు? ఇంటిలో ఉండి పనులన్నీ నేర్చుకోవచ్చు కదా. ఏరా గోవిందం, తను చదువుతుంటే నీకొచ్చే బాధేంట్రా? అయినా నువ్వు చదివిన చదువు మధ్యలోనే ఆపేసావు. తనని కూడా చదవనివ్వవా? దానికి భద్రమ్మ, ఏంటండి, మా తమ్ముడు చూస్తే చాలు ఎప్పుడు తిడుతూనే ఉంటారు. అయినా కాబోయే మొగుడు అడిగితే తప్పేంటి? ఆ మాటలు విన్న అనంతరావు ఆశ్చర్యంగా, ఏంటి గాయత్రికి కాబోయే మొగుడు గోవిందమా? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా మతిపోయిందా? దానికి భద్రమ్మ, అవునండి, నా కూతురు పుడితే నా తమ్ముడికి ఇచ్చి చేస్తానని అనుకున్న విధంగా మనకి గాయత్రి పుట్టింది. ఈ ఒక్క సంవత్సరమే లేండి, ఇది ఎంత చదివినా. ఈ సంవత్సరం తర్వాత గాయత్రికి గోవిందానికి పెళ్లి చేసేస్తాను. దీంతో మన బాధ్యత తీరిపోతుంది. భద్రమ్మ అలా అనడంతో గాయత్రి చాలా కంగారు పడుతుంది. ఇటు అనంతరావు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అదేంటి భద్ర, నీ తమ్ముడితో గాయత్రి పెళ్లి ఏంటి? అవేం కుదరవు. గాయత్రి చిన్నపిల్ల. మీ తమ్ముడు వయసు ఏంటి, గాయత్రి వయసు ఏంటి? ఇదంతా వింటున్న గాయత్రి, అవునమ్మా, నాకు అప్పుడే పెళ్ళొద్దమ్మా. నేను బాగా చదువుకోవాలి. నేను IAS అయ్యి మన ఊరికి, మీకు, నాన్నకి మంచి పేరు తెస్తానమ్మా. అంతేకాదమ్మా, నేనెప్పుడు మామయ్యని ఆ ఉద్దేశంతో చూడలేదమ్మా. ఆ మాటలకి కోపం వచ్చిన భద్రమ్మ, ఏంటండి కుదరనిది? మీరు ఎన్నైనా అనుకోండి, నేను మాత్రం నా తమ్ముడికి గాయత్రికిచ్చి పెళ్లి చేస్తాను. అయినా వాడికేం తక్కువ? అయినా వయసుతో పనేముందండి? మీరు నన్ను పెళ్లి చేసుకునేటప్పటికి నాకు 16 ఏళ్లే. నేను మిమ్మల్ని చేసుకోలేదా? పిల్లలకి కనలేదా? నీ కూతురేమి పైనుండి దిగి రాలేదు వింతగా కొత్తగా జరగడానికి. వయసు వచ్చిన ఆడపిల్ల ఎన్నాళ్ళు ఇంట్లో ఉంచుకుంటాం? అది కాదమ్మా, నాకు అప్పుడే పెళ్ళొద్దమ్మా. అయినా నా వయసు 16 ఏళ్లే కదా. 21 సంవత్సరాలు దాటిందే పెళ్లి చేయడం చట్ట ప్రకారం నేరమమ్మా. దీంతో కోపం వచ్చిన భద్రమ్మ, అంటే ఏంటే నీ ఉద్దేశం? మమ్మల్ని ఇప్పుడు పోలీసులకు పట్టిస్తావా? గొప్ప ఘనకార్యమే చేస్తున్నావే. ఇదేనా నీ చదువు నేర్పించేది? నీ చదువు తెలివితేటలు నా దగ్గర చూపించకు. నేను చెప్పినట్లు నువ్వు మీ మేనమామ గోవిందాన్ని పెళ్లి చేసుకో. అది కాదు భద్ర, నేను చెప్పేది విను. ఇదిగో, మీరు నా మాట వినలేదనుకోండి, నేను ఊరేసుకొని చనిపోతా. నేను పోయాక మీ తండ్రి కూతుర్లు నచ్చినట్లు చేసుకోండి అని భద్రమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. తన వెనకాలే గోవిందం కూడా వెళ్ళిపోతాడు. నాన్న, ఏంటి నాన్న ఇది? నాకు మామయ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాన్న. అసలు నాకు పెళ్ళే వద్దు నాన్న. అమ్మకి చెప్పండి నాన్న, నేను బాగా చదువుకుంటాను నాన్న. కూతురు మాటలు విన్న అనంతరావు అటు తన భార్య చనిపోతుంది అని బెదిరించడంతో ఏం చెప్పాలో తెలియక ఇలా అంటాడు. అమ్మ గాయత్రి, మీ అమ్మ సంగతి తెలిసిందే కదా. తన మాట తనదే అంటుంది. ఇంకో సంవత్సరం అంటుంది కదా, అప్పుడు చూద్దాంలే. ఇప్పుడైతే నువ్వు ఇవేమీ మనసులో పెట్టుకోకుండా పరీక్షలు బాగా రాయి. చదువే ఏదైనా మార్చగలదమ్మా. ఇంతలో కావ్య అక్కడికి వస్తుంది. సరే నాన్న, నేను పరీక్షలు రాయడానికి వెళ్తున్నా అని గాయత్రి కావ్య పరీక్ష రాయడానికి వెళ్తారు. ఇలా కొద్ది రోజులు గడిచాయి. గాయత్రి, ఏం చేస్తున్నావు? నేనా మామయ్య? చదువుకుంటున్నా మామయ్య. అవునా? ఎన్నాళ్ళు ఇలా చదువుతావు? వెళ్ళి వంట నేర్చుకోవచ్చు కదా. రేపు మనకు పెళ్ళైనాక వంటలన్నీ వండాలి కదా, నేర్చుకో వెళ్ళు. లేదు మామయ్య, కొద్దిగా చదువుకున్నాక వెళ్తాను. అవునా? సరేలే కానీ ఈరోజు సినిమాకి వెళ్దాం, వస్తావా గాయత్రి? సినిమాకా? ఏం సినిమా మామయ్య? అదా, మంచి ప్రేమికుల సినిమా అంట. మనకు కూడా ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలియదు కదా, అసలే కాబోయే భార్యాభర్తలం కూడా. అని గోవిందం గాయత్రిపై చేయడానికి ప్రయత్నిస్తాడు. దీన్ని గమనించిన గాయత్రి, మామయ్య ఏం చేస్తున్నావు? ఈ మధ్య నీ ప్రవర్తన కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది మామయ్య. గాయత్రి, నాకు నువ్వు పుట్టినప్పటి నుండే చాలా ఇష్టం. పుట్టగానే చుట్టుపక్కల వాళ్ళంతా
నాకు పెళ్ళాం పుట్టింది అనేవారు. మనం చిన్నప్పుడు చాలా ఆటలు కలిసి ఆడుకున్నాం. ఇప్పుడేమైంది? ఆ మాటలకి గాయత్రి భయంతో అమ్మా, నాన్న, ఇలా రండి అని అరవడంతో అనంతరావు భద్రమ్మ అక్కడికి వస్తారు. ఏంటమ్మా ఏమైంది అంత గట్టిగా అరిచావు? నాన్న, మామయ్య నా దగ్గర వింతగా ప్రవర్తిస్తున్నాడు. నాకు చాలా భయం వేస్తుంది నాన్న, అందుకే అరిచాను. ఆ మాటలకి అనంతరావు ఏరా గోవిందం ఏం చేసావురా? నేనేమీ అనలేదు బావా. గాయత్రి ఇంటిలోనే ఉంటుంది కదా, అందుకే సాయంత్రం సినిమాకి వెళ్దాం అన్నాను. దానికే గాయత్రి మీకు పిలిచింది అని కంగారు పడుతూ అంటాడు గోవిందం. ఈ మాటలు విన్న అనంతరావు నువ్వు ఏమీ చేయనిదే గాయత్రి అంత గట్టిగా అరవదు. ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మామూలుగా ఉండదు. చెప్తున్నా గోవిందం, జాగ్రత్త. ఈ మాటలన్నీ వింటున్న భద్రమ్మ ఏంటండి మీరు ఎప్పుడు మీరు మీ కూతురు నా తమ్ముడినే అంటారు? అంత అలసుగా కనిపిస్తున్నాడా? ఆయన ఇప్పుడు మా తమ్ముడు అనే దానిలో తప్పేంటి? ఇంట్లో ఉంటుంది కదా అని ప్రేమగా సినిమాకు రమ్మన్నాడు. అది తప్ప? రే తమ్ముడు పదరా, నీకోసం మేకమాంసం గారెలు వండాను, తిందు గాని అని అనడంతో గోవిందం భద్రమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతారు. నాన్న, మామయ్య. అమ్మా గాయత్రి, నాకు అన్నీ తెలుసు తల్లి. ఆ గోవిందం మీ అమ్మ అండ చూసుకొని రెచ్చిపోతున్నాడు. మీ అమ్మకి అవేమీ తెలియడం లేదు. తన తమ్ముడు తన అమ్మ వాళ్ళ మాటలే నిజమనే మాయలో మీ అమ్మ ఉంది. ఇలా ఎన్నాళ్ళు నాన్న, నాకు మామయ్యని పెళ్లి చేసుకోవటం అసలు ఇష్టం లేదు నాన్న. ఏం చేస్తాం తల్లి, అంతా మన కర్మ. ఆ భగవంతుడే మీ అమ్మని మార్చాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అనంతరావు. గాయత్రి ఆ మాటలకి బాధపడుతూ ఉంటుంది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఏ గాయత్రి, చదివింది చాలు గాని వచ్చి నాకు భోజనం పెట్టు. ఏంటి మామయ్య, నేను భోజనం పెట్టాలా నీకు? లోపల అమ్ముంటుందిగా, వెళ్ళి అడుగు పెడుతుంది. నేను నా స్నేహితురాలతో బయటికి వెళ్ళాలి మామయ్య. దానికి గోవిందం ఏంటి, నేను అడిగితే పెట్టవా? ఉండు, నీ పని చెప్తాను. అక్క అక్క. అలా గోవిందం పిలిచేసరికి భద్రమ్మ అక్కడికి వస్తుంది. ఏంట్రా ఏమైందిరా తమ్ముడు అంతగా అరిచావు? ఏం చెప్పనే అక్క, కోరుండి దీన్ని ఇష్టపడుతున్నా అని నీ కూతురికి చులకనైపోయానే. ఇంటిలో నువ్వు కనబడలేదని ఆకలి వేసి భోజనం వడ్డించు గాయత్రి అన్నాను. అంతే, నీ మొహానికి నేను వడ్డించాలా? వెళ్ళు నీ అక్కని అడిగి కుంభాలు కుంభాలు మెక్కు అని చాలా మాటలాడిందిలే అక్క. ఆ మాటలకి కోపం వచ్చిన భద్రమ్మ ఏమేం గాయత్రి, నీకు అసలు బుద్ధుందా? నా తమ్ముడిని ఏమనుకుంటున్నావే? వాణ్ణి అన్నీ మాటలంటావా? అడిగేవారు ఎవరు లేరనా నీ దురుస్తానం? అయినా మీ నాన్న అండ చూసుకొని రెచ్చిపోతున్నావే నువ్వు. ఇంకా ఎన్నాళ్ళే, త్వరలోనే నీకు వీడికి ముడివేస్తే అన్ని దారిలోకి వస్తాయి. దీంతో గాయత్రి అమ్మా, అదేమీ లేదమ్మా. మామయ్య నీకు అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. నేను అలా అనలేదమ్మా. అంటే నీ ఉద్దేశంలో నా తమ్ముడు అబద్ధాలు చెప్తున్నాడా? అవునులే, నీ మీద చాడీలు చెప్పందే వాడికి పొద్దుపోదు. మరి తమరు పెద్ద మహారాణి కదా, నీకోసం తప్పించిపోతున్నాడు వీడు. ఇంతలో కావ్య అక్కడికి వస్తుంది. గాయత్రి రావే, అసలే ఆలస్యం అవుతోంది. ఏమే గాయత్రి, ఎక్కడికే పొద్దున్నే ఊరి మీదకి పోతున్నావు? ఆ మాటలకి గాయత్రి భయంతో అమ్మా, ఊరిలో కంప్యూటర్ నేర్పిస్తున్నారట. నేను కావే వెళ్తున్నామమ్మా నేర్చుకోవడానికి. 40 రోజులు మాత్రమే నేర్పుతారట. ముందుగా పేర్లు ఇమ్మన్నారు, అందుకే వెళ్తున్నాం. కంప్యూటర్ ఎవరిని వద్దరిద్దామని పెళ్లి చేస్తా వంట నేర్చుకుని వంటింట్లో గంట తిప్పవే అంటే కంప్యూటర్ నొక్కుతాను అంటావేంటే? పద వంట నేర్చుకుందువు గాని. నా తమ్ముడికి, అదే నీ మొగుడికి నచ్చిన వంటలన్నీ నేర్పుతాను. దీంతో గాయత్రి అమ్మా, దయచేసి నేను నేర్చుకోవడానికి వెళ్ళనివ్వమ్మా. ఈ అవకాశం తప్పితే నేను కంప్యూటర్ నేర్చుకోలేనమ్మా. ఎలాగో నువ్వు 1 సంవత్సరం తర్వాత పెళ్లి చేస్తా అంటున్నావు కదా, అప్పుడు నువ్వన్నీ చెప్పినట్లే వింటానమ్మా. దయచేసి వెళ్ళనివ్వమ్మా. గాయత్రి మాటలకి ఆలోచించిన భద్రమ్మ సరే వెళ్ళు, ఇకపై నా తమ్ముడి జోలికి వెళ్తే మాత్రం ఊరుకునేది లేదే గాయత్రి. ఆ మాటలు విన్న గాయత్రి సంతోషంతో సరే అమ్మా, ఇంకెప్పుడు మామని ఏమీ అనను. నువ్వు చెప్పినట్టే వింటానమ్మా. సరే, తొందరగా వెళ్ళిరా అని గాయత్రి కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతారు. అదేంటి అక్క, అలా వదిలేసావు గాయత్రిని? అంటే నువ్వు మారిపోయావా ఏంటి అక్క? ఆ మాటలకు భద్రమ్మ ఒరే పిచ్చోడా, తనని అలా పంపడానికి నేనేం పిచ్చిదాన్ని కాదురా. అమ్మ దగ్గరికి వెళ్ళాలి అంటే తను ఉండకూడదనే పంపించాను. అవునక్క, అమ్మ దగ్గరికి వెళ్ళడానికి గాయత్రి ఇంట్లో ఉండడానికి సంబంధం ఏంటక్క? నాకేమీ అర్థం కావట్లేదే. ఒరే మెట్టి బుర్రా, నేను అందరికీ తెలిసి అమ్మ దగ్గరికి వెళ్ళాలి అంటే మీ బావకి చెప్పే వెళ్తానుగా. కానీ ఎవరికి తెలియకుండా రమ్మని అమ్మ చెప్పింది. మీ బావ ఎలాగో ఊర్లో లేడు, రాత్రికి గాని రాడు. అందుకే గాయత్రిని బయటికి పంపించాను. సరే సరే పదరా.
మిగిలినవన్నీ అమ్మ దగ్గర మాట్లాడుకుందాం. మళ్ళీ ఆలస్యం అయితే మీ బావ గాయత్రి ఇంటికి వస్తారు. వాళ్ళు రాకముందే నేను ఇంటికి వచ్చేయాలి అని భద్ర గోవిందం అక్కడి నుండి జానకమ్మ దగ్గరికి వెళ్తారు. అమ్మా అక్కని ఎవరికి తెలియకుండా రమ్మన్నావట, ఎందుకే? ఓరే గోవిందం, నీకు ప్రతిదానికి తొందరే. అన్నీ నీ పెళ్లికే మా ప్రయత్నాలు. ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏంటో. అమ్మా వాడి సంగతి పక్కన పెట్టవే. వీడికి గాయత్రికి పెళ్లి చేద్దామనే మాట అటు మీ అల్లుడికి గాయత్రికి అస్సలు నచ్చడం లేదే. ఏం చెయ్యాలి? అదేంటే భద్ర, వీడిని మీ ఇంటికి పంపేదే గాయత్రికి దగ్గరగా అవుతాడని కదా. ఏంటి వీడా తనకి దగ్గరగా ఉండరా అంటే తిండికి దగ్గరగా ఉంటున్నాడు. ఇంకా గాయత్రికి ఏం దగ్గర అవుతాడమ్మా? యారా గోవిందం, నీకేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావురా? గాయత్రితో నీకు పెళ్లి వద్దా ఏంటి? దానికి గోవిందం, అలా అంటావేంటమ్మా? గాయత్రి అంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. గాయత్రియే నా పెళ్ళమనే ఆశతో బతుకుతున్నా. మరి తనతో దగ్గరగా ఉండడానికేరా నీకు గాయత్రికి పెళ్లి చేసుకోవాలి అన్నట్లు తనకు కూడా నీకు చేసుకోవాలనిపించాలి కదా. అలా అనిపించాలంటే నువ్వు తనకి దగ్గరగా ఉంటూ తనకి నచ్చిన పనులన్నీ చేయాలి. అలా తనని నీ వైపు తిప్పుకోవాలిరా గోవిందం. ఏం చేయమంటావే అమ్మా? గాయత్రికి ఎప్పుడు పుస్తకాలు తప్ప వేరే లోకం లేదు. పోనీలే అని తనకు దగ్గరగా ఉందాం అనుకుంటే బావ గాయత్రి దగ్గర ఉంటే తిడుతున్నాడు. నా నీడ కూడా గాయత్రి మీద పడనవడం లేదు. ఆ మాటలకు భద్రమ్మ, దగ్గరగా ఉండడం అంటే ఒంటిపై చేయి వేయడం కాదురా. చెయ్య వేయడం ఏంటి? ఏమయ్యింది? అమ్మా వీడికి గాయత్రికి దగ్గరగా ఉండమంటే అని జరిగిందంతా చెప్పసాగింది భద్రమ్మ. అవునా, అంత జరిగిందా? యారా గోవిందం, ఎందుకురా అలా చేసావు? అలా ఎవరైనా చేస్తారా? సరే, ఒక పని చేయవే భద్ర. వీడు మీ ఇంట్లో ఎన్నాళ్ళున్నా గాయత్రికి దగ్గరవుతాడనిపించట్లేదు. ఈ సెలవులకి నా దగ్గరికి పంపించు నీ కూతుర్ని. నేను మిగతాదంతా చూసుకుంటాను. సరే అమ్మా పంపిస్తాను. నాకు ఆలస్యం అవుతుంది. మీ అల్లుడు మనవరాలు వచ్చేస్తారు. వెళ్తాను నేను. తొందరలోనే గాయత్రిని పంపిస్తాను. వెళ్ళొస్తానమ్మా అని భద్రమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఏమండి, మన గాయత్రిని ఒక 2 రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తానండి. ఇప్పుడు గాయత్రి అక్కడికి ఎందుకే? ఏం అవసరం లేదు. కావాలంటే నువ్వు వెళ్ళిరా. అదేంటండి, మా అమ్మ వాళ్ళ ఇల్లు ఏమైనా దెయ్యాలు తిరిగే స్థలం అనుకుంటున్నారా? నీ కూతురు వెళ్తే దెయ్యాలు పడతాయి అనడానికి. అయినా నేనేం ఊరికే వెళ్ళమని చెప్పడం లేదు. గాయత్రికి ఎలాగో సెలవులు ఇచ్చారు. మా అమ్మ ఆరోగ్యం బాలేదు. అందుకే 2 రోజులు మా అమ్మకి తోడుగా ఉంటుందని పంపిస్తున్నా. అది చిన్న పిల్లే, తనకేం తెలుస్తుంది? నువ్వు వెళ్ళు. నేను గాయత్రిని చూసుకుంటానులే. ఎన్ని రోజులైనా పర్వాలేదు. మీ అమ్మగారికి ఆరోగ్యం తగ్గాకే ఇంటికి రా భద్ర. ఆ మాటలకు భద్రమ్మ, అంతేలేండి, పెళ్ళైనప్పటి నుండి మా వాళ్ళంటే మీకు అస్సలు పడదు. మా తమ్ముని ఎప్పుడూ తిడుతూనే ఉంటారు. ఇప్పుడు నా తల్లి ఆరోగ్యం బాగాలేకపోయినా నా కూతురు అక్కడికి పంపించే అధికారం కూడా నాకు లేదంటున్నారు అని బాధపడుతుంది భద్రమ్మ. ఇంతలో గాయత్రి అక్కడికి వస్తుంది. ఏమైందమ్మా? ఎందుకు బాధపడుతున్నావు? అమ్మ గాయత్రి, మీ అమ్మమ్మ ఆరోగ్యం బాగాలేదే. అయ్యో, అవునా అమ్మా? ఏమైంది అమ్మమ్మకి? తనకి వయసు అవుతుంది కదా, చాలా నీరసంగా ఉందంట. బీపీ కూడా ఎక్కువైందంటున్నారు. తన పని తాను చేసుకోలేకపోతుంది. అందుకే ఒక 2 రోజులు మనవరాలు పంపించమ్మా అని అడిగింది. కానీ మీ నాన్న నిన్నేదో నరకల్లోకి పంపించినట్లు వద్దంటే వద్దంటున్నారు. నాన్న, మీరు నన్ను అమ్మమ్మ ఇంటికి పంపించను అన్నారా? ఆ మాటలకి అనంతరావు, అవును తల్లి, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళడం? కావాలంటే మీ అమ్మని వెళ్ళమన్నాను. నిన్ను మాత్రం వద్దని చెప్పాను. వెళ్తాను, నేనే వెళ్తాను. నా తల్లికి నా కుటుంబానికి ఈ ఇంట్లో ఎంత మర్యాద ఉందో ఇప్పుడే అర్థమవుతుంది. వాళ్ళకి మర్యాద లేనప్పుడు ఇంకా నాకు ఈ ఇంట్లో మర్యాద గౌరవం ఎక్కడుంటాయి అని ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భద్రమ్మ. ఏంటి నాన్న నువ్వు? అమ్మ చూడు ఎంత బాధపడుతూ వెళ్తుందో. వెళ్ళని అమ్మా, ఏం కాదులే. ఎందుకు నాన్న నువ్వు మొండిగా ఉన్నావు? అమ్మ విషయంలో ఉండు. అమ్మ ఎంత బాధపడుతుందో నేను వెళ్ళి చూస్తాను అని గాయత్రి తన అమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మా, అలా బాధపడకమ్మా. చూసావుగా మీ నాన్న మాటలు. మా అమ్మ తమ్ముణ్ణి ఎన్ని మాటలు ఆడారో. దీంతో గాయత్రి అనంతరావు దగ్గరికి వెళ్తుంది. నాన్న, నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నా. ఏర్పాట్లు చూడండి. గాయత్రి, నేను చెప్తున్నా కదా, నువ్వు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. మీ మామయ్య నీపై చెడు దృష్టితో ఉన్నాడు. అది నీకు అంత మంచిది కాదమ్మా. ఓ,
అదా నాన్న మీ బాధ? అక్కడ అమ్మమ్మ ఉంటుంది కదా, ఇంకా నాకు భయం ఏముంటుంది? అమ్మమ్మకి నేనంటే ఎంతో ఇష్టం. మామయ్య ఏం చేసినా అమ్మమ్మ ఊరుకోదు. పాపం అమ్మ చాలా బాధపడుతుంది నాన్న. నన్ను వెళ్ళనివ్వండి. నాకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మీకు చెప్తాను, సరేనా? చెప్పిన మాట వినవు కదా తల్లి. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. ఏదైనా అవసరమైనా లేక ఇబ్బంది అనిపించినా నాకు చెప్పు, వెంటనే వచ్చేస్తాను తల్లి. మా నాన్న బంగారం అని గాయత్రి తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. గాయత్రి తన తల్లి బాధపడ్డంతో తన అమ్మమ్మ జానకి ఇంటి వద్దకు వెళ్తుంది. అమ్మమ్మ, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? అమ్మ నీ ఆరోగ్యం బాలేదని చాలా బాధపడుతుంది. అమ్మా గాయత్రి, వచ్చావా తల్లి? నువ్వు వచ్చావుగా. నా ఆరోగ్యం బానే ఉంటుంది. నిన్ను చూడాలని చాలా సార్లు మీ అమ్మకి చెప్పాను. నేను ఎన్నిసార్లు చెప్పినా చదువుకుంటున్నావు అనేది. అయినా ఎంత పెద్దదానివైపోయావో. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావుగా. వెళ్ళి విశ్రాంతి తీసుకో అమ్మా. అమ్మా, గాయత్రికి తన గదిని నేను చూపిస్తాను. తను వస్తుందని తన గదిని శుభ్రం చేసి ఉంచాను. తీసుకువెళ్ళరా గోవిందం, తన గదిని చూపించు. నీకెందుకులే మామయ్య శ్రమ, నేను వెళ్తాలే. నీ విషయంలో నాకు శ్రమేం ఉంటుంది గాయత్రి. నీకు సంబంధించిన ఏ పనైనా నేను చేసేస్తాను. నువ్వు ఉన్నన్ని రోజులు ఏమి కావాలన్నా నన్ను అడుగు, చిటికలో ఆ పని చేసి పెట్టేస్తాను. అమ్మో, యారా గోవిందం, తల్లికి ఏ రోజైనా అలా సేవ చేసావంట్రా? అమ్మా, తను నా భార్య మాత్రమే కాదు, ఈ ఇంటి మహారాణి. మరి తనకి అన్నీ సరిగ్గా ఉండాలిగా. గాయత్రి, మా అమ్మ అలానే అంటుంది గాని నువ్వు పద, ప్రయాణం చేసి అలసిపోయావుగా, విశ్రాంతి తీసుకుందువు గాని. గోవిందం మాటలకి ఏమీ అనలేని గాయత్రి గోవిందంతో కలిసి తన గది వద్దకు వెళ్తుంది. గాయత్రి, ఇదే నీ గది. నీకు నచ్చిందా? లేదంటే చెప్పు, మన పెళ్ళయ్యాక నీకు నచ్చినట్టు మార్చేస్తాను. నీకు నచ్చిందే నాకు నచ్చుతుంది. గది చాలా బాగుంది మామయ్య, కానీ చెప్పు గాయత్రి, ఏమైంది? ఏమైనా కావాలా? ఇట్టే తెచ్చేస్తాను, చెప్పు. ఆ మాటలకి గాయత్రి, మామయ్య నాకు అప్పుడే పెళ్ళొద్దు మామయ్య. నాకు చదువుకోవాలి అని, మంచిగా ఉద్యోగం చేయాలని ఉంది మామయ్య. అంతేకాదు నేను ఆ ఉద్దేశంతో చూడలేదు. మా నాన్న తర్వాత ఒక తండ్రిలాగే నిన్ను చూశాను. అమ్మకి అది చెప్పినా అర్థం కావడం లేదు. కనీసం నువ్వైనా చెప్పు మామయ్య, ఈ పెళ్లిని ఆపేయమని. గాయత్రి మాటలకు కోపం వచ్చిన గోవిందం, ఏంటి గాయత్రి, నువ్వు ఎప్పుడూ చదువు ఉద్యోగం అనుకుని నసపెడతావు? నీకు ఉద్యోగం అంత అవసరం ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి అంతా నీదేగా. మీ నాన్నకి ఒక్కదానివే, మీ నాన్న ఆస్తి కూడా నీదే. కాలు మీద కాలు వేసుకుని దర్జాగా ఉండకుండా చదువు ఉద్యోగమని కష్టపడతానంటావేంటి? ఒకటి గుర్తుపెట్టుకో గాయత్రి, చిన్నప్పటి నుండి నువ్వే నా భార్య అని ఎన్నో ఆశలతో బతుకుతున్నా. మీ అమ్మ కూడా చెప్పిందిగా ఈ సంవత్సరం అయ్యాక మన పెళ్ళి అని. ఇంకా నువ్వు నీ మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానుకో. అలా కాదు మామయ్య, నాకు ఈ ఆస్తి, పెద్దరికాలు, కాలు మీద కాలు వేసి బతకడాలు ఏమీ వద్దు మామయ్య. కావాలంటే ఆ ఆస్తినంతా వదులుకోవడానికైనా నేను సిద్ధం. కానీ చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలన్నది నా కల మామయ్య. ఐఏఎస్ అయ్యి మన జిల్లాకి, మన ఊరికి సేవ చేయాలి. దయచేసి అర్థం చేసుకో మామయ్య అని బాధతో చెప్పసాగింది గాయత్రి. గాయత్రి, చెప్తే అర్థం కావడం లేదా? నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. నీకు ఐఏఎస్ అవ్వాలని కలలు ఏమైనా ఉంటే వాటిని మానుకొని నన్ను మీ అమ్మ చెప్పినట్టు పెళ్లి చేసుకొని పిల్లల్ని కను. ఐఏఎస్ అయ్యి ప్రజలకి సేవ చేస్తావంటావేంటి? భర్తకి సేవ చెయ్యి, పుణ్యం వస్తుంది. కాదు కుదరదు అని ముండికిపోతే మీ అమ్మ శవమవుతుంది. గుర్తుంచుకో. నన్ను పెళ్లి చేసుకుని మన పిల్లలకి తల్లి అవుతావో, లేక మొండితనంకి పోయి నీ తల్లిని చంపుకుంటావో నీ ఇష్టం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గోవిందం. గోవిందం మాటలు గాయత్రి, దేవుడా, ఇప్పుడు నేను ఏం చెయ్యను? అసలు ఎవరు నా బాధను అర్థం చేసుకోరేంటి? అమ్మ నా మాట అస్సలు వినిపించుకోవటం లేదు. నాన్నేమో అమ్మ చనిపోతాను అని భయపెట్టడంతో మౌనంగా ఉన్నారు. పోనీ మామయ్యకైనా నచ్చ చెప్పవచ్చని ఇక్కడికి వస్తే తను పెళ్లి విషయంలో అమ్మ కంటే మూర్ఖంగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఎవరికి చెప్తే వింటారు? నేను ఐఏఎస్ అవ్వాలనే కలగానే మిగిలిపోతుందా అని గాయత్రి బాధపడుతుంది. ఇలా కొంతసేపటికి, అమ్మా గాయత్రి, ఇలా రా తల్లి. జానకమ్మ పిలవడంతో గాయత్రి అక్కడికి వస్తుంది. ఏంటమ్మమ్మ పిలిచావు? ఏదైనా కావాలా? అమ్మా గాయత్రి, మీ మామయ్య పొలంలో పని వాళ్ళతో పని చేయించడానికి వెళ్ళాడు. కాస్త ఈ భోజనం ఇచ్చిరా తల్లి. ఏంటి నేనా? లేదమ్మమ్మ, నేను వెళ్ళను. మామయ్య నాతో రోజు రోజుకి వింతగా ప్రవర్తిస్తున్నాడు. తనని అలా చూస్తేనే భయమేస్తోంది. ఆ మాటలకి జానకమ్మ, అలా అనకూడదు తల్లి. ఎవరైనా వింటే తప్పుగా అనుకుంటారు. కాబోయే భర్తని అలా 10 మందిలో అవమానించొచ్చా? చదువుకున్న దానివి,
నీకు నేను చెప్పాలా తల్లి? గాయత్రి, గోవిందానికి నువ్వంటే చాలా ఇష్టం తల్లి. నీకోసం నాతో ఎవరితో అయినా గొడవ పడ్డానికి సిద్ధపడతాడు. అలా కాదమ్మమ్మ, నాకు మామయ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కనీసం నువ్వైనా అర్థం చేసుకో. కనీసం నువ్వైనా అమ్మకి మామయ్యకి అర్థమైనట్టు చెప్పమ్మమ్మ. నాకు చదువుకోవాలనుంది, పెళ్లి చేసుకోవాలని లేదు. గాయత్రి మాటలకు జానకమ్మ, చూడమ్మా గాయత్రి, మీ అమ్మ కూడా తనకి పెళ్లి చేస్తా అంటే ఇలానే మారం చేసింది. మీ అమ్మ అప్పట్లో సంగీతం నేర్చుకునేది, కానీ మీ నాన్న సంగీతం వద్దన్నాడని పెళ్ళే వద్దనేసింది. కానీ ఇప్పుడు చూసావా, తన తల్లికే ఒంట్లో బాలేకపోతే తన కూతుర్ని పంపింది. కానీ తను వస్తే తన భర్త ఎక్కడ తిండికి కష్టపడతాడేమో అని తల్లిని కూడా చూడ్డానికి రాలేదు. ప్రతి ఆడపిల్ల జీవితం కూడా ఇంతే తల్లి. పెళ్లి అనే పదం వచ్చేసరికి భయపడిపోతారు. కానీ నీకెందుకు తల్లి భయం? నేనున్నాగా. నువ్వు చిన్నప్పటి నుండి చూసిన మేనమామనే పెళ్లి చేసుకుంటున్నావు. ఈ ఇంటికే కోడలిగా రాబోతున్నావు. ఇంకా నీకు భయం దేనికి తల్లి? అలా భయం వేస్తే నేనున్నాను కదా. అలా కాదమ్మమ్మ, నా మాట ఎవరు అర్థం చేసుకోరేంటి అసలు? పెళ్ళనేది అయితే నీ భర్త నీ మాటే వింటాడు. అప్పుడు అందరూ నీ మాట మీదే వెళ్తారు. అది చదువైనా లేక ఇంకేదైనా నీ మాటే వింటారే. నువ్వు చిన్నపిల్లవి, నీకు ఇవేమి అర్థం కావు. పెళ్ళైతే అన్ని అర్థమవుతాయిలే. సరే, ఇప్పుడు నువ్వు పొలానికి వెళ్తావా లేక నేనే కష్టపడి వెళ్ళాలా? పాపం నా బిడ్డ అక్కడ ఆకలితో ఉంటాడు. వద్దులే అమ్మమ్మ, నేనే వెళ్తాను అని గాయత్రి పొలానికి వెళ్తుంది. అక్కడ గోవిందం ఒక ఆవిడతో సన్నిహితంగా ఉండడం గమనిస్తుంది గాయత్రి. ఏవండి గోవిందం గారు, మీకు పెళ్ళంట కదా, మీ మేనకోడలే అంట కదా చేసుకునేది, నిజమేనా? అవును సత్యవతి. అయితే మీ పెళ్ళి అయిపోతే మా లాంటి వాళ్ళతో పనే ఉండదు ఇంకా. అలా అంటావేంటి సత్యవతి? పెళ్ళి అయితే అన్నీ మారిపోతాయా ఏంటి? ఎన్నాళ్ళు ఎవరికి తెలియకుండా కలిసినట్లే అప్పుడు కలుస్తాము. ఇప్పుడు మాత్రం మీ ఆయనకి తెలియకుండా రావడం లేదా? ఈ మాటలనే వింటున్న గాయత్రి ఆశ్చర్యపోతుంది. గోవిందం అసలు రూపం తెలుసుకున్న గాయత్రి గోవిందం వద్దకు వెళ్తుంది. మామయ్య, నువ్వు పొలంలో చేసే పని ఇదేనా? గాయత్రిని చూసిన సత్యవతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గాయత్రిని చూసిన గోవిందం కంగారు పడుతూ, గాయత్రి, నువ్వా? ఈ సత్యవతి అనుకున్నావా? నువ్వు అనుకున్నట్లేమీ లేదు గాయత్రి. తను మన పొలంలో పని చేస్తుంది. తనకి ఏదో పని అవసరమైతేనో ఇలా వచ్చాను. నేను అంతా విన్నాను మామయ్య. నువ్వు మాట మార్చాలని చూడకు. ఇప్పుడే నీ గురించి అమ్మకి అమ్మమ్మకి చెప్తాను. ఈ రోజు నీ నిజ స్వరూపం బయట పెడతాను. అలా కాదు గాయత్రి, ఎవరికీ చెప్పకు. నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగలేదు. నా మాట విను గాయత్రి. గోవిందం మాటల్ని అస్సలు పట్టించుకొని గాయత్రి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మమ్మ, నేను వెంటనే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. అమ్మ గాయత్రి, ఏమైందే? ఏం జరిగిందో నీ కొడుకుని అడుగు, చెప్తాడు. తన నోటితోనే విను తను చేసిన ఘనకార్యం ఏంటో అని గాయత్రి తన ఇంటికి వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్ళిన గాయత్రిని చూసిన భద్రమ్మ, అమ్మా గాయత్రి, ఏమైందే? ఇలా చెప్ప పెట్టకుండా వచ్చేసావేంటి? గాయత్రి, చెప్పు తల్లి. కనీసం చెప్పలేదు వస్తున్నట్టు. ఆ అమ్మమ్మ ఏమైనా అనిందా లేక మామయ్య ఏమైనా అన్నాడా? ఆ మాటలకి గాయత్రి బాధపడుతూ, నాన్న, మావయ్య పొలంలో అని జరిగిందంతా చెప్తుంది గాయత్రి. ఆ మాటలు విన్న అనంతరం కోపంతో, చూసావా భద్ర, మీ తమ్ముడి నిర్వాకం. ఇందుకే నా కూతుర్ని అక్కడికి పంపించను అన్నాను. నువ్వు ఏకంగా పెళ్ళి అంటున్నావు. ఇప్పుడు చెప్పు నీ తమ్ముడు గొప్పలు. భర్త మాటలు విన్న భద్రమ్మ కంగారు పడుతూ ఇలా అంటుంది. ఏంటండి మీరు? మీ కూతురు మాటలు పట్టుకుని మాట్లాడతారు. తనకి నా తమ్ముడు గోవిందం అంటే అస్సలు పడదు. మొన్న సినిమాకి రమ్మన్నాడని అంత గొడవ చేసింది. ఇప్పుడు ఇష్టం లేకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందిగా. ఏదో ఒక నింద నా తమ్ముడి మీద వేసి ఈ పెళ్లి ఆపాలనుకుంటుంది. అమ్మా, నేను చెప్పేది నిజం. మావయ్య నిజంగానే. గాయత్రి, ఆపవే. ఎంత నీకు పెళ్లిష్టం లేకపోతే నా తమ్ముడి మీద నిందలు వేస్తావా? వాడి మనసు ఎంత బాధపడిందో. అసలే నా తల్లి ఆరోగ్యం బాలేదు. ఇప్పుడు నువ్వు వేసే నిందలకి నా తల్లి ఎంత కంగారు పడుతుందో. ఈ మాటలన్నీ వింటున్న అనంతరావు, ఏంటి భద్ర, నీ మాట నీదే కాని తన మాట పట్టించుకోవా ఏంటి? తను చూశాను అంటుంది కదా. అదే అండి నేను అంటుంది. తను చెప్పేది నిజం అవ్వాలని లేదు కదా. నేను ఇప్పుడే వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుని వస్తాను. తప్పు ఎవరిదో రెండు వైపులు వింటేనే కదా తెలిసేది అని భద్రమ్మ తన ఇంటికి వెళ్తుంది. అమ్మా, ఏంటే గాయత్రి అక్కడికి వచ్చి ఏదేదో అంటోంది?
ఏరా గోవిందం, తను చెప్పేది నిజమా? నువ్వు ఆ పాడు పని చేశావా? భద్రమాల అనడంతో కంగారు పడ్డ గోవిందం, అదేమీ లేదక్క, నీ కూతురు నాపై నిందలు వేస్తుంది. మన పొలంలో పనిచేసే ఆవిడకి ఇంటిలో కష్టాలు ఉన్నాయని డబ్బు సహాయం కోసం వచ్చింది. దాన్ని చూసి గాయత్రి ఇలా తప్పుగా చెప్తుంది. ఒరే తమ్ముడు, ఇది నిజమేనా లేక ఏదైనా దాస్తున్నావా? నిజమక్క, నీ మీద ఒట్టు. కావాలంటే ఆవిడని పిలుస్తాను, నువ్వే అడుగు. తల్లి తర్వాత తల్లివి, నీపై ఒట్టు వేసి అబద్ధం చెప్తానా? ఈ మాటలు విన్న జానకమ్మ, ఓసై భద్ర, నీ కూతురే నీ తమ్ముడిపై నిందలు వేస్తుంది. తనకి భోజనం పట్టుకుని పొలానికి వెళ్ళని చెప్పినప్పుడే తనకి మామయ్య అంటే ఇష్టం లేదని, ఆ విషయం మా అమ్మకి నువ్వే చెప్పమ్మమ్మా అని నాతో చెప్పిందే. ఇప్పుడు పొలానికి వెళ్ళి జరిగిందాన్ని తనకి అనుకూలంగా మార్చుకుంది. అంతా ఈ పెళ్ళి ఆపడానికే దాని ప్రయత్నాలు. ఎంతైనా చదువుకుంది కదా, అన్ని ఇలాంటి తెలివితేటలే ఉపయోగించింది. తల్లి తనకు ఒత్తాసు పలకడంతో గోవిందం తప్పించుకున్నాను అనుకుని, అక్క, నా కోసం నువ్వు బావ గొడవలు పడకండి. నేను గాయత్రిని ప్రేమించాను, కానీ గాయత్రి నన్ను ప్రేమించలేదు. ఈ పెళ్లి ఏమీ వద్దులే అక్క, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. చూసావుగా, నీ తమ్ముడు నీ కోసం తన ప్రేమని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు చెప్పవే, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు భద్ర? దీన్ని విన్న భద్రమ్మ, అమ్మా, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? గాయత్రి చెప్పింది విన్నాక మీ అల్లుడు చాలా కోపంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ పెళ్లి ఒప్పుకోరు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదే. చూడు భద్ర, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. నీ కూతురు చదువు తెలివితేటలు ఉపయోగించింది. ఇప్పుడు నేను చెప్పింది చెయ్యి. తప్పకుండా నీ భర్తే నీ తమ్ముడు కాలు కడిగి మరీ కన్యాదానం చేస్తాడు అని ఏం చెయ్యాలో గోవిందం భద్రమ్మలకి చెప్తుంది. ఈ మాటలన్నీ విన్న భద్రమ్మ, సరే అమ్మా, నువ్వు చెప్పినట్లే చేద్దాం. కానీ ఇప్పుడే అయితే అనుమానం వస్తుంది. కొద్ది రోజులు అయ్యాక చేద్దామమ్మా అని భద్రమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు, అమ్మ గాయత్రి, నేను మీ నాన్న పక్కూర్లో పెళ్లికి వెళ్తున్నామమ్మా. నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే అమ్మా, మీరు వెళ్ళిరండి. నువ్వు కూడా రావాల్సింది కదరా తల్లి. లేదు నాన్న, సెలవులు అవ్వకముందే నేను మంచిగా చదువుకోవాలి. అప్పుడే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. దాని సంగతి తెలిసిందే కదండి. పుస్తకాల పురుగు నీ కూతురు, ఎవ్వరి మాట వినదు. సరే తల్లి, గదిలో పాలు పెట్టాను, తాగి పడుకో. సరే అమ్మా, మీరు జాగ్రత్త. ఇలా భద్రమ్మ అనంతరావు పెళ్లికి వెళ్తారు. గాయత్రి కాసేపు చదువుకొని పాలు తాగి పడుకుంటుంది. అలా మరుసటి రోజు ఉదయం గాయత్రి లేచి చూసేసరికి తన పక్కన గోవిందం పడుకుని ఉంటాడు. అదేంటి, నేను పడుకునేటప్పుడు మామయ్య ఇంట్లో లేడు కదా, ఇప్పుడు నా మంచంపై ఎలా వచ్చాడు? ఈ సంగతి అమ్మకి నాన్నకి తెలిస్తే అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది గాయత్రి. ఇంతలో భద్రమ్మ అక్కడికి వస్తుంది. అమ్మా గాయత్రి, మేం వచ్చేసాం తల్లి అంటూ మంచంపై ఉన్న గోవిందాన్ని చూస్తుంది భద్రమ్మ. గాయత్రి, ఏంటే ఇది? నువ్వేం చేస్తున్నావు? మా తమ్ముడు నీ గదిలో నీ మంచంపై ఏం చేస్తున్నాడు? ఇలా తనకి ఏమీ తెలియనట్టు అడుగుతుంది భద్రమ్మ. ఆ మాటలకి గాయత్రి కంగారు పడుతూ, అమ్మా, నువ్వు అనుకున్నట్లు ఏం జరగలేదు. మావయ్య నా మంచంపై ఎలా వచ్చాడో నాకు తెలియదమ్మా. ఆపవే గాయత్రి, నీకు తెలియకుండా మా తమ్ముడు నీ గదిలోకి ఎలా వస్తాడు? ఎరా గోవిందం, లేవరా. అక్క మాటలు వింటూ కూడా పడుకున్నట్టు నటించిన గోవిందం లేచి, అక్క, నువ్వా? అప్పుడే పెళ్లి నుండి వచ్చేసావా? అదేంటి మధ్యాహ్నం వరకు రావని చెప్పింది గాయత్రి? ఆ మాటలు విన్న భద్రమ్మ, ఏంటి, మేము మధ్యాహ్నం వరకు రామని నీకు గాయత్రి చెప్పిందా? అసలు నువ్వు గాయత్రి గదిలో తన మంచంపై ఏం చేస్తున్నావురా? అక్క, అది గాయత్రి చెప్పు, నాకు భయంగా ఉంది. ఆ మాటలు విన్న గాయత్రి కంగారు పడుతూ, మావయ్య, ఏం మాట్లాడుతున్నావు? అమ్మా, మావయ్య అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. తను నా గదిలోకి ఎలా వచ్చాడో నాకు నిజంగానే తెలియదమ్మా. మీ ఇద్దరికీ తెలియపోతే ఇంకెవరికి తెలుస్తుంది? నాకా? ఉండు, ఎవరికి తెలుసో మీ నాన్నే తెలుస్తాడు. ఏమండి, ఏమండి, ఇలా రండి అంటూ తన భర్త అనంతరావుని పిలుస్తుంది భద్రమ్మ. దీంతో అనంతరావు అక్కడికి వస్తాడు. ఏంటే భద్ర, ఏమైంది? అవును, గోవిందం ఎప్పుడు వచ్చాడు? అసలు ఎందుకు వచ్చాడు? నన్ను అడుగుతారేంటి? ఆ మాట తమరు కూతుర్ని అడగండి. భార్య మాటలకు ఆశ్చర్యపోయిన అనంతరావు, ఏంటి, గాయత్రిని అడగాల? అమ్మా గాయత్రి, ఏం జరిగింది తల్లి? నాన్న, నాకు నిజంగా ఏం తెలియదు నాన్న. నేను ఉదయం లేవగానే మామయ్య నా మంచంపై ఉన్నాడు. ఇప్పుడు అమ్మ అడిగితే అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. గాయత్రి మాటలు విన్న అనంతరావు, ఏంటి,
నీ మంచంపై గోవిందం ఉన్నాడా? ఏరా గోవిందం, నీకు ఎంత ధైర్యంరా? నా కూతురి గదిలోకి దూరి తన మంచంపైనే పడుకుంటావా? ఈ రోజు నీ అంతు చూస్తారా గోవిందం అని అనంతరావు కోపంగా అంటాడు. దీంతో భద్రమ్మ, ఏంటండి మీరు ప్రతిదీ నా తమ్ముడిదే తప్పని మాట్లాడతారు? పచ్చకామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు తప్పు అనగానే నా తమ్ముడే కనిపిస్తున్నాడా మీకు? నీ కూతురు గదిలో తన అనుమతి లేకుండా మనం లేని సమయంలో నా తమ్ముడు ఏం చేస్తున్నాడు? అది ఆలోచించరేంటండి మీరు? ఊరికే నా తమ్ముడినే అంటున్నారు. ఏం జరిగిందో మీ కూతుర్ని కూడా అడగండి. అవును బావా, నేను నా అంతటి గాయత్రి గదిలోకి రాలేదు. తను మీరు పెళ్ళికి వెళ్తున్నారు, రేపు మధ్యాహ్నం వరకు రారు, మనం ఇద్దరమే ఉండవచ్చు మావయ్య అని పిలిస్తేనే వచ్చాను బావా. ఇందులో నా తప్పేం లేదు. ఆ మాటలు విన్న గాయత్రి, నాన్న మామయ్య అని తప్పుగా చెప్తున్నాడు. నేనసలు మామయ్యని పిలవలేదు. తను నా గదిలోకి ఎలా వచ్చాడో నాకు అసలు తెలియదు నాన్న. దేవుడి సాక్షిగా చెప్తున్నాను, నన్ను నమ్మండి నాన్న. ఏరా గోవిందం, నాటకాలు ఆడుకో. నీతో పెళ్లికి వద్దు అని చెప్పిన పిల్ల ఎవరూ లేని సమయంలో నిన్ను రమ్మని పిలిచిందా? అది నేను నమ్మాలా? మర్యాదగా నిజం చెప్పరా గోవిందం. ఆ మాటలకి భద్రమ్మ, సరే, నా తమ్ముడే తప్పు చేశాడనుకుందాం. అయితే రాత్రి మనం పెళ్లికెళ్ళామనే సంగతి వాడికి ఎలా తెలిసింది? పోనీ నేనే చెప్పామనుకుందాం. రాత్రంతా గోవిందం తన గదిలో ఉంటే గాయత్రి ఎందుకు ఊరుకుంది? నేనిప్పుడు వచ్చేసరికి వాడు ఆ మంచంపై పడుకొని ఉన్నాడు. అలా వాడు పడుకుంటే గాయత్రి ఎందుకు అరవలేదు? సినిమాకి రమ్మన్నాడని ఇల్లంతా పీకి పందిరి వేసింది. అలాంటి పిల్ల రాత్రంతా వాడు తన గదిలో ఉంటే ఏం చేస్తోంది? అమ్మా నిజమమ్మా, మామయ్య ఎలా వచ్చాడో నాకు అసలు తెలియదు. గాయత్రి, ఆపవే. ఇంకా చేయాల్సిందంతా చేసి మళ్ళీ దబాయిస్తున్నావు. ఈ మాట ఊరంతా తెలిస్తే మన పరువేం కావాలి? ఈ మాట ఊరంతా తెలిస్తే ఇంకా దీనికి పెళ్ళవుతుందా? ఇంకా ఎవరు చెప్పినా వినేది లేదు. త్వరలోనే గాయత్రికి గోవిందానికి పెళ్లి జరుగుతుంది. దీన్ని ఎవరూ ఆపలేరు. భద్రమ్మ మాటలు విన్న అనంతరావు ఏమీ అనలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చూసావటే, నువ్వు చేసిన పనికి మీ నాన్న తల ఎత్తుకోలేకపోతున్నాడు. ఎంత బాధపడుతున్నాడో. ఇంకా ఏ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. త్వరలోనే నీకు మీ మేనమామకి పెళ్లి. సిద్ధంగా ఉండు అని భద్రమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తన వెనకాలే గోవిందం కూడా వెళ్ళిపోతాడు. తన తల్లి మాటలకు గాయత్రి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇలా కొంతకాలం గడిచింది. అమ్మా గాయత్రి, నువ్వు 10వ తరగతి పరీక్షల్లో జిల్లాకే ఫస్ట్ వచ్చావమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది. మాస్టారు మాటలు విన్న గాయత్రి చాలా బాధగా, అవునా మాస్టారు? అదేంటి తల్లి అంత నెమ్మదిగా అవునా అని అడుగుతున్నావు? ఏమైందమ్మా, నీ ఆరోగ్యం బాగాలేదా? ఆ మాటలకి భద్ర, ఇప్పుడు ఫస్ట్ వచ్చి ఎవరిని ఉద్ధరించాలి? మాస్టరు, ఇకపై గాయత్రి చదువును ఆపేస్తోంది. ఆ మాటలు విన్న మాస్టారు ఆశ్చర్యంతో, ఏంటి, తన చదువుని ఆపేస్తున్నారా? తను చాలా బాగా చదువుతుంది. బాగా చదివిస్తే మంచి ఉద్యోగం వస్తుంది. తన జీవితమే బాగుంటుంది. ఆ మాటలకి భద్రమ్మ కోపంతో, తను చదివి ఉద్ధరించిన చాలు. ఆడపిల్లని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు. మీరింక వెళ్ళొచ్చు. ఆ మాటలు విన్న మాస్టారు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన మాస్టారు కావ్య దగ్గరికి వెళ్తాడు. అమ్మా కావ్య, ఇందాక గాయత్రి ఇంటికి వెళ్ళాను. తను చాలా బాధగా కనిపిస్తుంది. తన అమ్మ మాటలు కూడా సరిగ్గా లేవు. ఏమైంది తల్లి? ఆ మాటలకి కావ్య, మాస్టర్ గారండి, గాయత్రికి తన మేనమామ గోవిందాన్ని ఇచ్చి తొందరలోనే పెళ్లి చేస్తున్నారు. పాపం గాయత్రికి ఈ పెళ్ళంటే అస్సలు ఇష్టం లేదు. అయినా వాళ్ళ అమ్మా నాన్న వినకుండా తనకి ఈ పెళ్లి చేస్తున్నారు. కావ్య మాటలు విన్న మాస్టారు చాలా ఆశ్చర్యపోతాడు. ఏంటి, గాయత్రికి పెళ్ళా? తన వయస్సు ఏంటి? అది కూడా తనకి మేనరకం చేస్తున్నారా? గాయత్రికి 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు నిండనిదే పెళ్లి చేయడం చట్ట ప్రకారం నేరం. ఈ పెళ్లిని ఎలా అయినా ఆపాలి అని మాస్టారు గాయత్రి ఇంటికి వెళ్తాడు. మాస్టర్ని చూసిన భద్రమ్మ, ఏంటి మాస్టారు, మళ్ళీ వచ్చారు? ఏం కావాలేంటి? చెప్పాం కదా, గాయత్రి ఇకపై చదవదు. ఆ మాటలకి మాస్టారు, భద్రమ్మ గారు, గాయత్రికి పెళ్లి చేస్తున్నారంట. అది మేనరకం అంట కదా. గాయత్రికి ఇంకా 16 ఏళ్లే. తనకి పెళ్లి చేయడం చట్ట ప్రకారం నేరం. ఈ పెళ్లిని ఆపేయండి భద్రమ్మ గారు. ఆ మాటలన్నీ వింటున్న భద్రమ్మ కోపంతో, ఏంటి మాస్టారు, పెళ్ళి ఆపాలా? అది చెప్పడానికి మీరెవరు? మా పిల్ల మా ఇష్టం, ఇవన్నీ మీకెందుకు? వెళ్ళి బడిలో పిల్లలకు పాఠాలు చెప్పండి. మాకు నీతులు కాదు. ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో మాకు బాగా తెలుసు. మీరు చేస్తుంది చాలా తప్పు. మేనరకం చేయడం వలన
గాయత్రి చాలా ఇబ్బందులు పడుతుందమ్మా. అయినా తనకి ఈ వయసులో పెళ్లి చేయడం నేరం. నేను చెప్పేది వినండి అనంతరావు గారు. కనీసం మీకైనా అర్థమవుతుందా? అన్యాయంగా గాయత్రి జీవితాన్ని నాశనం చేయకండి. మీరు నా మాట వినకపోతే నేను పోలీసులకి చెప్పాల్సి ఉంటుంది. ఆ మాటలకి భద్రమ్మ, ఏంటి పోలీసులకు చెప్తారా? చెప్పండి, మాకేం భయం. మేమేం నేరాలు ఘోరాలు చేయడం లేదు. మా కూతుర్ని మా తమ్ముడికిచ్చి పెళ్లి చేసుకుంటున్నాం. దానికి మీ అభ్యంతరం ఏంటి? ఆ మాటలన్నీ వింటున్న గాయత్రి బాధతో, సార్, మీరు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి. నా గురించి ఎవరి దగ్గర గొడవలు పడకండి. ఈ పెళ్లి నా ఇష్టంతోనే జరుగుతుంది. దయచేసి గొడవ చేయకండి మాస్టారు. గాయత్రి మాటలు విన్న మాస్టారు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మాస్టర్ మాటలు విన్న భద్రమ్మ చాలా భయపడుతుంది. ఏమండి, ఇంకా ఆగేది లేదు. ఇంకో 2 రోజుల్లో గాయత్రి పెళ్లి. దానికి కూడా ఎవరిని పిలవనవసరం లేదు. మన కుటుంబం ఉంటే చాలు. ఏర్పాట్లు చూడండి. భద్రమ్మ మాటలు విన్న అనంతరావు గాయత్రి ఏమీ అనలేకపోతారు. అలా 2 రోజులు గడిచాయి. పెళ్లి రోజు రానే వచ్చింది. భద్రమ్మ ఊర్లో ఎవరికీ తెలియకుండా గాయత్రి గోవిందం పెళ్లిని చేస్తుంది. అలా అత్తారింటికి వెళ్ళిన గాయత్రి, మామయ్య, భోజనం ఏం వండమంటావు? ఏం వండాలో నన్ను అడుగుతావేంటి? నీకు తెలీదా? గాయత్రిని కొడతాడు గోవిందం. దాంతో గాయత్రి, ఏంటి మామయ్య, నన్నెందుకు కొట్టావు? నేనిప్పుడు ఏం చేశాను? భోజనం ఏం వండాలనే కదా అడిగాను. దానికి ఎందుకు కొట్టావు? ఆ మాటలకి గోవిందం, కొట్టాలా చంపాలా నిన్ను? పెళ్లికి ముందు ఎన్నెన్ని మాటలు అన్నావే నన్ను. మీ నాన్నతో ఎన్నిసార్లు తిట్టించావే. దానికి తోడు ఊరిలో నా వ్యవహారాలన్నీ బయటకు లాగి అందరి ముందు నా పరువు తీస్తావా? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నా కాళ్ళ దగ్గరికే వచ్చావు. నేనేం చేశాను? నువ్వు చేసిందే కదా చెప్పాను. అయినా అబద్ధంతో నన్ను పెళ్లి చేసుకున్నావు. నా కలలన్నీ చెరిపేశావు. ఆ రోజు పొలంలో నువ్వు సత్యవతి ఉన్నమాట నిజమే కదా? ఏదో నేను అబద్ధాలు చెప్పినట్టు మాట్లాడతావేంటి? గాయత్రి మాటలకు గోవిందానికి మరింత కోపం వస్తుంది. అవునే, నేను తిరిగిపోతునే. ఆ సత్యవతే కాదు, నాకు చాలా మందితో సంబంధాలున్నాయి. అంతేకాదు నేను తాగుతాను, సిగరెట్ కూడా కాలుస్తాను. ఇప్పుడు ఏం చేస్తావే? నీ దిక్కున్న చోటు చెప్పుకోపో. ఈ విషయాలు బయటకు వచ్చాయో నీ తల్లిని తండ్రిని చంపేస్తా. నిన్ను కూడా చంపేసి నేను ఇంకో పెళ్లి చేసుకుంటా. జాగ్రత్త అని గాయత్రిని మరింత కొడతాడు గోవిందం. దీంతో గాయత్రి బాధపడుతూ తన అమ్మమ్మ దగ్గరికి వెళ్తుంది. మామయ్య నన్ను చావ కొడుతున్నాడు. కారణం లేకుండానే కొడుతున్నాడు అమ్మమ్మ. అమ్మ గాయత్రి, ఏమైందమ్మా? మీ మామయ్య నిన్ను కొట్టడం ఏంటి? అదే అమ్మమ్మ, పెళ్లికి ముందు జరిగినవన్నీ మనసులో పెట్టుకొని మామయ్య నన్ను కొడుతున్నాడు. అంతేకాదు, మామయ్యకి మందు సిగరెట్ అలవాటు కూడా ఉందంటమ్మమ్మ. గాయత్రి మాటలు విన్న జానకమ్మ, ఏమే గాయత్రి, నా కొడుకుపై మళ్ళీ నిందలు వేయడం మొదలు పెట్టావా? అయినా భర్త అన్నాక అలానే ఉంటాడు. సర్దుకుపోవాలి కానీ ఇలా 10 మందిలో పెట్టుకుంటారా? మగాడన్నాక తాగడం తిరగడం సహజమే. చూసి చూడనట్లు ఉండాలి. అంతేగాని ప్రతిదానికి ఇలా గొడవలు పడకూడదు. తన అమ్మమ్మ మాటలకు గాయత్రి ఆశ్చర్యంగా, అదేంటమ్మమ్మ, పెళ్ళికి ముందే అన్నావు కదా నువ్వు నా దగ్గర ఉంటావు, ఏ కష్టం వచ్చినా నాతో చెప్పమని. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? ఏంటే నీకు వచ్చిన బాధ? మొగుడన్నాక కొడతాడు, ఆ మాత్రానికి కందిపోతావా? అయినా పెళ్లికి ముందు నా కొడుకుపై ఎన్ని నిందలు వేశావు? వాడిని 10 మందిలో అవమానించావు. నిన్ను చంపినా తప్పులేదే. వెళ్ళి వంట చెయ్యు, నాకు ఆకలి వేస్తోంది. ఆ మాటలు విన్న గాయత్రి చాలా బాధపడుతుంది. ఇలా కొంతకాలం గడిచింది. గాయత్రి గర్భంతో ఉన్నదనే సంగతి భద్రమ్మకి తెలుస్తుంది. దీంతో భద్రమ్మ చాలా సంతోషించి తన కూతురు దగ్గరికి వస్తుంది. అమ్మ గాయత్రి, ఎంత శుభవార్త చెప్పావే. నాకసలు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఈ సమయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా బరువులు మోయకూడదు అంటూ గాయత్రి ఒంటిపై ఉన్న గాయాలను చూస్తుంది భద్రమ్మ. అమ్మా గాయత్రి, ఏంటమ్మా ఈ దెబ్బలు? ఏమైంది తల్లి? అదా అమ్మా, వంట చేసినప్పుడు ఆ మాత్రం కాలదా చెప్పు. అవే ఈ గాయాలన్నీ. అమ్మా గాయత్రి, నేను నీ తల్లినిరా. నా దగ్గరే అబద్ధం చెప్తావా? నిజం చెప్పు తల్లి, ఏమైంది? ఈ దెబ్బలు ఎలా తగిలే నీకు? తల్లి మాటలు విన్న గాయత్రి చాలా బాధతో, అమ్మా, మా అమ్మయ్య అమ్మమ్మ కలిసి ఇలా జరిగిందంతా చెప్పసాగింది గాయత్రి. గాయత్రి మాటలు విన్న భద్రమ్మకు మతిపోయినట్లయిపోతుంది.
తన కూతురు చెప్పిన మాటలు విన్న భద్రమ్మ బాధపడుతూ, ఏంటే తల్లి, నిన్ను మా అమ్మ తమ్ముడు కలిసి ఇంత బాధపెడుతున్నారా? ఇంత జరుగుతున్నా నువ్వు మాతో ఎందుకమ్మా చెప్పలేదు గాయత్రి? అవునమ్మా, మావయ్య చాలా దుర్మార్గుడు. రోజు నా ముందే మందు తాగుతూ నన్ను కొడుతూ ఉంటాడు. బాధ తట్టుకోలేక అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తే, మొగుడే కదా, కొడితే కందిపోతావా అని అడుగుతోంది. అంతేకాదమ్మా, ఈ విషయం నీకు చెప్తే నిన్ను నాన్ని చంపేస్తానని మావయ్య బెదిరించాడు. మీరిలా నన్ను గాయాలతో చూస్తే మొత్తం తెలిసిపోతుందని నన్ను మన ఇంటికి కూడా పంపించలేదమ్మా. ఇన్నిన్ని ఘోరాలు చేశారు వీళ్ళు. నేను మీ నాన్న ఫోన్ చేసి అడిగితే, గాయత్రి మీరు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు కాబట్టి మీపై కోపంగా ఉంది, కొద్ది రోజులు ఆగితే అన్ని సర్దుకుంటాయని అబద్ధాలు చెప్పారు. ఉండు, ఇప్పుడే వీరి పని తేలుస్తాను. వద్దమ్మా, వాళ్ళు మంచివాళ్ళు కాదు. నువ్వేం భయపడకు గాయత్రి, అమ్మని నేను వచ్చేసాను కదా, అన్ని చూసుకుంటాను. వీళ్ళు చేసిన దానికి వీళ్ళు సమాధానం చెప్పి తీరాలి. అమ్మా, మీరు చేసిన పని ఏంటే? నా కూతురికి ఇన్ని కష్టాలు పెడతారా? దాన్ని ఇంతలా కొడతారా? కడుపుతో ఉందనే కనికారం కూడా లేకుండా కాలుస్తారా? అసలు మీరు మనుషులేనా? ఓసై భద్రా, మళ్ళీ దాని మాయలో పడుతున్నావా? అది అన్ని అబద్ధాలే చెప్తోంది. దానికదే కాల్చుకొని మేమే కాల్చాము కొట్టాము అని నీకు అబద్ధాలు చెప్తుందే భద్రా. దాని మాయ మాటలు నమ్మకే. ఏంటమ్మా, గాయత్రి మాయ మాటలా? నా కూతురు ఒంటి నిండాల గాయాలు కనిపిస్తున్నా ఇంకా మీ మాటలు నమ్మమంటారా? సొంత అమ్మ తమ్ముడు ఉన్నారు, నా కూతురు ఈ ఇంట్లో సంతోషంగా ఉంటుందనుకున్నాను. నా భర్త వద్దు వద్దు అని చెప్తున్నా వినకుండా నా తమ్ముడని వీడికిచ్చి పెళ్లి చేశాను. వీడేమో ఇదంతా మర్చిపోయి నా బిడ్డకి నరకం చూపిస్తుంటే నువ్వు ఈ ఇంటికి పెద్దదాని అయ్యుండి వీడు కొడుతుంటే ఆపకుండా నీ కొడుకుని వెనకేసుకొని వస్తావా? సొంత మనవరాల్ని అలా చావ కొడుతూ ఉంటే ఎలా చూస్తా ఊరుకున్నావమ్మా? నీకసలు మనసు అనేది ఉందా? ఏంటక్క నువ్వు అసలు అమ్మని పట్టుకుని అన్నని మాట్లాడుతున్నావు? అసలు కన్న తల్లిని ఎవరైనా అలా అంటారా? ఏరా గోవిందం, సొంత అక్క కూతుర్ని పెళ్లి చేసుకొని తనని నరకం చూపించినప్పుడు నీకు అనిపించలేదు తప్పని? నీ తల్లిని ఒక్క మాట అన్నానని పౌరుషం పొడుచుకొని వస్తుందా? తను నీకే కాదురా, నాకు కూడా అమ్మే. అయినా నా దగ్గర మంచిగా నటించి నా కూతుర్ని పెళ్లి చేసుకుని దాన్ని నరకం చూపిస్తావా? దాన్ని కొడతావా? నీకు ఎంత ధైర్యం రా? అయినా నా బిడ్డ చెప్తూనే ఉంది, అమ్మా మామయ్య మంచివాడు కాదు మంచివాడు కాదు అని. నేనే వినిపించుకోలేదు. అమ్మా గాయత్రి, నన్ను క్షమించు తల్లి. వీళ్ళు మాయ మాటలు నమ్మి అన్యాయంగా నీ జీవితాన్ని నాశనం చేశాను. ఏంటి తన జీవితం నువ్వు పాడు చేసేది? తను నా భార్య తప్పు చేస్తే భర్తగా మందలించాను, అది తప్ప? బావ నిన్ను ఎప్పుడు ఏమన్నట్లు మాట్లాడుతున్నావు? నా ముందే చాలా సార్లు తిట్టాడుగా, మర్చిపోయావా అక్క? ఏంట్రా గోవిందం, మీ బావతో నీకు పోలిక? అతను ఏ రోజు నా మాటకి కాదు అని చెప్పలేదురా. ఒకవేళ కాదు అని చెప్పినా తర్వాత నా మాటకి గౌరవం ఇచ్చేవాడు. అతను తన కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేకపోయినా నా కోసం మౌనంగా ఉన్నాడు. అయినా నా కూతురు ఏం తప్పు చేసిందిరా? దానిని నువ్వు మందలించడానికి కొట్టడానికి చెప్పరా తమ్ముడు? అది తప్పంటే ఏరా గోవిందం, తప్పేంటో చెప్పరా అంటే నీళ్ళు నవ్వులుతావేంట్రా? చెప్పరా, గాయత్రి చేసిన తప్పేంటి? ఏంటే భద్ర, నీ కూతుర్ని వెనకేసుకొని వస్తున్నావు? అది ఏం చేసిందో నీకు తెలీదా? నా కొడుకుని నీ భర్తతో ఎన్నిసార్లు తిట్టించింది. నా ఇంటికే వచ్చి నా కొడుకుపై నిందలు వేసి అందరిలో వాడి పరువు తీసింది. ఇప్పుడు కూడా వాడి అక్క ముందే వాడిని దోషిగా నిలబెట్టింది. ఇంకా ఏం చెయ్యాలే తప్పులు? పాపం మీ తమ్ముడు ఆ అవమానాలన్నీ తట్టుకోలేక తాగి వాడి ఆరోగ్యం చెడగొట్టుకుంటూ ఇంటికి వచ్చి పడుకుంటే దానికి అదే గాయాలు చేసుకొని నీ ముందు నటిస్తుందే భద్ర. అమ్మా, నువ్వు మాట్లాడేది నీకైనా మంచిగా అనిపిస్తుందా? గాయత్రి తన పెళ్లికి ముందు చేసిన వాటినన్నిటిని మనసులో పెట్టుకొని దాన్ని ఇంతలో నరకం చూపిస్తారా? అయినా నిజం చెప్పమ్మా, సత్యవతితో తమ్ముడు పొలంలో ఉండడం నిజం కాదా? నాకన్నీ తెలుసమ్మా. వాడు తాగొచ్చి నీ మనవరాలి కొడుతుంటే వాడిని మందలించాల్సింది పోయి వాడు అమాయకుడు మంచివాడని వెనకేసుకుని వస్తున్నావేంటి? అయినా ఇవన్నీ అనవసరం. నేను ఈ క్షణమే నా కూతుర్ని ఇంటి నుండి తీసుకుని వెళ్ళిపోతున్నా. అమ్మా గాయత్రి, పదమ్మా, మన ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు ఈ రాక్షసుల మధ్య ఇంకో ఒక్క క్షణం కూడా ఉండద్దు తల్లి, పదమ్మా. గాయత్రి నా భార్య, తను ఎక్కడికి రాదు. అది చెప్పే అధికారం నీకెప్పుడో పోయిందిరా గోవిందం. కాదు కూడదు అనుకుంటే నన్ను అడ్డుకొని చూడు. నా సంగతి నీకు బాగా తెలుసు. అమ్మా గాయత్రి, నువ్విక్కడ ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నా వెంటరా. నేనుండగా నిన్ను ఇక్కడ ఎవ్వరు ఏం చేయలేరు. అలా తన ఇంటికి చేరుకుంటుంది గాయత్రి. అమ్మా గాయత్రి, ఏంటమ్మా ఇలా అయిపోయావు? ఒంటి నిండా గాయాలేంటి తల్లి? ఏమండి, నన్ను క్షమించండి అని అడగడానికి కూడా నాకు అర్హత లేదండి.
నా వల్లే మన కూతురికి ఈ గతి పట్టింది. నా వాళ్ళే అని నమ్మినందుకు నా అమ్మ తమ్ముడు కలిసి అంటూ జరిగిందంతా చెప్పసాగింది భద్రమ్మ. ఏంటి ఆ గోవిందం మీ అమ్మ కలిసి నా కూతురిని ఇంతలా కొట్టి బాధ పెడతారా? వాళ్ళిద్దరి అంతు చూస్తాను ఈ రోజు. నాన్న ఆగండి నాన్న, వాళ్ళు మూర్ఖులని తెలిసి కూడా వాళ్ళని మీరు శిక్షిస్తే వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది నాన్న? వదిలేయండి నాన్న. చూసావా భద్ర, మీ వాళ్ళ అసలు రూపం. అప్పుడు చెప్తే వినేదానివి కాదు, వాళ్ళు చెప్పిందే నిజమనే మాయలో ఉండేదానివి. ఇప్పుడు చూడు, నీ మూర్ఖత్వంతో నీ కూతురి ప్రాణాల మీదకే వచ్చింది. ఏమండి, నేను చేసింది చాలా పెద్ద తప్పు. వాళ్ళ మాటలు నమ్మి మీ మాటల్ని అసలు పట్టించుకోలేదు. నన్ను క్షమించండి. ఏంటి భద్ర, నిన్ను క్షమించాలా? ఆ క్షమాపణ విలువ ఎంతో తెలుసా? మన కూతురి జీవితం. నిన్ను క్షమించినంత మాత్రాన మన కూతురి జీవితం సరిగా అయిపోదుగా. అసలే బిడ్డ కడుపుతో ఉంది. మీ తమ్ముడితో పెళ్లి వద్దని ఎన్నిసార్లు చెప్పుంటాను. ఒక్కసారైనా నా మాట పట్టించుకుంటే మన కూతురి జీవితం ఇలా చీకటమై ఉండేది కాదు. నాన్న ఇంకా అమ్మని ఏమీ అనకండి. తను ఇప్పటికీ చాలా బాధని భరిస్తోంది. మీరు అన్న మాటలకి ఇంకా బాధపడుతుంది నాన్న. తను ఏమైనా కావాలని ఇలా నా జీవితం అయిపోవాలని చేయలేదు కదా నాన్న. తన తమ్ముడికి ఇస్తే తన కూతురి జీవితం బాగుంటుంది అనుకుంది. కానీ తన అమ్మ తమ్ముడి బుద్ధిని అమ్మ తెలుసుకోలేకపోయింది. అయినా నేను ఇంటికి వచ్చేసాను కదా నాన్న. ఇంకా మీతో ఉంటే నాకు భయం ఏముంది? తెలుసు కదా, నేను అనంతరావు కూతుర్ని. నేను దేనికి భయపడను. ఇలా కొంతకాలం గడిచింది. గాయత్రికి ఒక పాప పుడుతుంది. అమ్మ గాయత్రి, పాపం చూడు తల్లి, ఎంత ముద్దుగా ఉందో. అచ్చం నీ పోలికే. చిన్నప్పుడు నువ్వు ఇలానే ఉండేదనివి కదండి? అవును భద్ర, మన మనవరాలు అచ్చం చిన్నప్పటి మన గాయత్రిలానే ఉంది. అనంతరావు గారు. భద్ర, ఎవరో వచ్చినట్లున్నారు. ఉండు, వెళ్ళి చూసొస్తాను. పదండి, నేను వస్తాను. అమ్మ గాయత్రి, నువ్వు విశ్రాంతి తీసుకో తల్లి. ఏం రంగారావు గారు, ఎలా వచ్చారు? ఏంటి సంగతులు? ఏదైనా పని మీద వచ్చారా? రండన్నయ్య గారు, కాఫీ తాగుదురు గాని. ఏం వద్దమ్మా, కొద్దిగా పని మీద వచ్చాను. ఏంటి పని మీద? ఏం పని రంగారావు గారు? ఏం లేదనంతరావు గారు, ఊరిలో అందరి తగులు తీర్చేవారు. మీకు చెప్పేంత వాడినా కానీ ఊరి కట్టుబాటు పంచాయతీలో ఎవరైనా సమానమే. కనుక నేను మీ ఇంటి వరకు రావాల్సి వచ్చింది. విషయం ఏంటంటే, మీ బావమరిది గోవిందం పంచాయతీలో మీపై ఫిర్యాదు చేశాడు. దానికోసం మాట్లాడదామని వచ్చానండి. ఏంటి గోవిందం పంచాయతీలో ఫిర్యాదు చేశాడా? ఎంతకీ ఏమని ఫిర్యాదు చేశాడు? అయ్యా, తన భార్య గాయత్రిని, తన బిడ్డని మీరు మీ ఇంటిలో ఉంచుకొని తన వద్దకు పంపడం లేదని, భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న చిన్న గొడవలని పెద్దది చేసి గాయత్రికి వేరే పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నారని, తన బిడ్డని తన భార్యని తన వద్దకే పంపమని ఫిర్యాదు చేశాడు గోవిందం. ఏంటి, గోవిందం పంచాయతీకి వచ్చాడా? మా మీద పంచాయతీలో ఫిర్యాదు చేశాడా? ఎంత ధైర్యం వాడికి! రంగారావు గారు, నేను వస్తాను. పంచాయతీకి ఎవరైనా ఒకటే. మీరు వెళ్ళండి. పంచాయతీకి సమయానికి నేను వస్తాను. సరే అనంతరావు గారు, నేను వెళ్ళొస్తాను. అమ్మా చెల్లమ్మ, వస్తాను తల్లి. ఏమండి, మీరు పంచాయతీకి వెళ్ళడం ఏంటి? నలుగురికి మంచి చెడ్డ చెప్పే మీరు ఆ దుర్మార్గుడు గోవిందం వల్ల పంచాయతీలో దోషగా నిలబడాలా? ఇప్పుడే నేను వెళ్ళి వాడు అంతు తేలుస్తాను. ఆ గోవిందం మా అమ్మ అంట చూసి రెచ్చిపోతున్నాడు. ఏంటక్క, చాలా రోజులకి ఎలా వచ్చావు? ఏంటి సంగతులు? అంతా కులాసయేనా? ఎరా గోవిందం, నీకు ఎంత ధైర్యంరా? మీ బావని పంచాయతీలో నిలబెడతావా? ఏంటి, నీ భార్య పిల్లల్ని మేం వేరు చేశామా? అసలు గాయత్రిని నువ్వు ఏ రోజున భార్యగా చూసుంటే తనెందుకురా మా ఇంటికి వస్తుంది? ఏంటే భద్ర, నీ మొగుణ్ణి పంచాయతీలోకి లాగామని కోపంతో ఊగిపోతున్నావు. మరి నీ తమ్ముడి భార్య పిల్లల్ని నువ్వు వేరు చేస్తే వాడు ఎంత బాధపడాలి? భార్య భర్తలన్నాక చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. ఆ మాత్రానికే ఆ రోజు నీ కూతుర్ని పట్టుకొని పౌరుషంగా వెళ్ళిపోయావు. అమ్మా, అసలు నువ్వు ఆడదానివేనా? నీ కొడుకు ఎలాంటి వాడో నీకు తెలుసు. వాడు గాయత్రికి ఎన్ని కష్టాలు పెట్టాడో కూడా తెలుసు.
అయినా వాడికే వత్తాసు పలుకుతున్నావు. వీడు పెట్టిన బాధలకి నా కూతురు చావంచుల దాకా వెళ్ళొచ్చింది. ఇప్పటికి కూడా అవన్నీ మర్చిపోలేకపోతోంది. కనీసం గాయత్రి నీ కూతురు బిడ్డనే సంగతి కూడా మర్చిపోయావు కదమ్మా. మీరు చేసిన దానికి నా భర్త నన్ను వదిలేసి ఉంటే, కానీ ఆయన అలా చేయలేదు. నన్ను అర్థం చేసుకున్నాడు. అలాంటి గొప్ప మనిషిని పంచాయతీలో దోసగా నిలబెడతాడా వీడు? ఇలా చూడక్క, నువ్వు ఎలాగైనా అనుకో, గాయత్రి నా భార్య, తనకు పుట్టిన పాప నా కూతురు. వాళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చే వరకు నేనేం చేయడానికైనా వెనకాడను. ఒరే గోవిందం, ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా గాయత్రిని తన బిడ్డని నీ దగ్గరికి చేరనివ్వను. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను గోవిందం. ఇలా కొంత సమయం గడిచింది. అనంతరావు గారు, మీ ఆవిడ భద్రమ్మ గారిని అరెస్ట్ చేయాలి. ఏంటి ఎస్ఐ గారు, అరెస్ట్ ఏంటి? ఎందుకు? భద్రమ్మ గారు తన ఇంటిపై గొడవకు వెళ్ళి గొడవ చేయడం వలన తన తల్లి జానకమ్మ మనస్తాపంతో మరణించారని గోవిందం గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారండి. ఏంటి, మా అమ్మ చనిపోయిందా? అయ్యో అమ్మ, ఎంత ఘోరం జరిగింది. నన్ను వదిలి వెళ్ళిపోయావా అమ్మా? అయినా మా అమ్మని చంపడం ఏంటి? ఆ గోవిందం అబద్ధాలు ఆడుతున్నాడు. అమ్మా భద్రమ్మ గారు, గోవింద్ గారు మీపై కేసు పెట్టారు. మీరు రాక తప్పదు. ఎస్ఐ గారు, నేనే వస్తాను. తనను తీసుకెళ్ళకండి. లేదనంతరావు గారు, గోవిందం తన అత్తగారి మీదే కంప్లైంట్ పెట్టారు. ఏమండి, నేను చేసిన దానికి ఈ మాత్రమైనా జరగాలండి. నా కూతురు జీవితాన్ని నా చేతులతోనే అన్యాయం చేశాను. నాకు ఈ శిక్ష చాలా చిన్నది. అమ్మా, అలా అనకమ్మా. నన్ను వదిలి వెళ్ళకమ్మా. ఎస్ఐ గారు, మా అమ్మ ఏ తప్పు చేయలేదు. మా మామయ్య గోవిందమే ఏదో చేసుంటాడు. నన్ను కూడా పెళ్లి చేసుకొని నరకం చూపించాడు. ఖచ్చితంగా మా మామయ్యే మా అమ్మమ్మని ఏదో చేసుంటాడు ఎస్ఐ గారు. మా అమ్మ తప్పు ఏమీ లేదు. మా అమ్మని వదిలేయండి. చూడండి మేడం, విచారణలో ఎవరిది తప్పో తెలుస్తుంది. కానీ మీ అమ్మగారిపై ఫిర్యాదు చేయడం వల్ల ఆవిడని తీసుకువెళ్ళడం కుదరదు. మీరు బెయిల్ ఇచ్చి మీ అమ్మగారిని విడిపించవచ్చు. అమ్మా భద్రమ్మ గారు, వెళదాం పదండి. దేవుడా, ఎంత నరకం పెట్టావు తండ్రి. తల్లి ఆఖరి చూపులు కూడా నోచుకోలేకుండా చేసావు కదా. తనని నేను చంపాను అంటున్నారు. నా తల్లిని నేను ఎందుకు స్వామి చంపుకుంటాను? అయినా నా కూతురు గాయత్రి విషయంలో నేను చేసిన దానికి ఇంతలో అనుభవిస్తున్నాను. పాపం నా కూతురు గాయత్రి ఎన్ని కష్టాలు అనుభవించిందో ఆ ఎదవ వల్ల. నేనే నా చేతులతో నా కూతురు బతుకుని నాశనం చేశానే. అయ్యో. ఇలా కొంతసేపటికి గాయత్రి అనంతరావు బెయిల్ ఇప్పించి భద్రమ్మను విడిపిస్తారు. అమ్మా గాయత్రి, నీకు చేసిందే నాకు శాపమే వచ్చింది తల్లి. నన్ను క్షమించు తల్లి. నీ జీవితాన్ని నేనే నా మూర్ఖత్వంతో నాశనం చేశాను. నన్ను క్షమించు అని అడిగే అర్హత కూడా నాకు లేదు తల్లి. ఊరుకో భద్ర, బాధపడకు. ఇందులో నీ తప్పేమీ లేదు. నీ కూతురు మంచి కోరావు, కానీ మూర్ఖుల చేతిలో తనని పెట్టావు. ఇంతలో మాస్టర్ వస్తారు. అమ్మా గాయత్రి, నీకు జరిగిన అన్యాయాన్ని అంతా నేను విన్నాను. భద్రమ్మ గారు, మేనరకం అనేది కొన్ని సందర్భాల్లో మాత్రమే మంచిది. మీకు అప్పుడే చెప్పాను. మేనరకం తన జీవితం నాశనం చేసింది. ఇప్పుడు ఏమైందో చూసారా? అవును మాస్టారు, మీరు నా భర్త, నా బిడ్డ ఎంత చెప్పినా వినకుండా నా బిడ్డ జీవితాన్ని చిన్న వయసులోనే చీకటమయం చేశాను. తన జీవితం ఇలా మారిందని అలానే వదిలేయలేం కదా. తన జీవితంలో వెలుగులు నింపాలి. అలా గాయత్రి జీవితం మళ్ళీ బాగుపడాలి అంటే ఒక్కటే మార్గం. తను మళ్ళీ చదువుని మొదలు పెట్టాలి. తను అనుకున్నట్లు IAS అవ్వాలి. అలా తను సాధిస్తే తనకి తన కూతురికే కాదు, తన వల్ల చాలా మంది జీవితాలు బాగు చేయగలదు. ఆ నమ్మకం నాకు ఉంది. ఏంటి, నేను మళ్ళీ చదువు మొదలు పెట్టాలా? అది ఎలా సాధ్యం మాస్టర్ గారు? అమ్మా గాయత్రి, మాస్టర్ గారు చెప్పింది నిజమే. నువ్వు మళ్ళీ చదవడం మొదలు పెట్టాలి. అప్పుడే ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏమైనా సాధించగలదు అనే సంగతి ఆ గోవిందం లాంటి వాడికి తెలుస్తుంది. నీ జీవితం, నీ కూతురు జీవితం బాగుంటుంది. అమ్మా, మరి నా బిడ్డ పరిస్థితి? నేను చదువులో పడి నా బిడ్డని సరిగ్గా చూసుకోలేకపోతే? అమ్మ గాయత్రి, నా మనవరాలి బాధ్యత ఈ రోజు నుంచి నాది, మీ నాన్నగారిది. తనని మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం తల్లి. కనీసం ఇలా అయినా నేను చేసిన దానికి నీకు క్షమాపణ చెప్పుకుంటాను తల్లి. నువ్వు ధైర్యంగా వెళ్ళు గాయత్రి. నీ గమ్యాన్ని నువ్వు చేరుకో. నా మనవరాలి బాధ్యత ఇకపై నాది. గాయత్రి, నీకు ఏ సహాయం కావాలన్నా నన్ను అడుగు అమ్మా. నిన్ను చూస్తుంటే నా చెల్లెలే గుర్తొస్తుంది. తను కూడా నీలాంటి కష్టాల వల్లే చనిపోయింది. నీకు చదువు విషయంలో
ఒక అన్నగా తోడుంటానమ్మా. సరే అమ్మా, నేను మళ్ళీ చదవడం మొదలు పెడతాను. ఖచ్చితంగా ఐఏఎస్ అవుతాను. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఏం గాయత్రి, నన్ను వదిలి చదువు పేరుతో ఈ మాస్టర్తో తిరుగుతున్నావు. కనీసం నీకు మన కూతురైనా గుర్తుకు రావడం లేదా? ఎలా బరి తెగించావు? నీలాంటి వాడిని పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశాను. అయినా నీలా అందరూ వెధవలు ఉండరు మామయ్య. ఏంటి మన కూతురా? అసలు నీకు అలా అనే అర్హతే లేదు. అది నా కూతురు. అసలు దానిపై నీ నీడని కూడా పడనివ్వను. నీలా వరుస వాయ మర్చిపోయేదాన్ని కాదు నేను. మాస్టర్ గారు నాకు తండ్రితో సమానం. నీలా నీచంగా ఆలోచించేవాడికి శిక్ష అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది. అయినా సొంత తల్లిని చంపిన వాడివి నీతో నాకు మాటలేంటి? చూడు గాయత్రి, నేను నా తల్లిని చంపలేదు. మీ అమ్మే నా తల్లిని పొట్టన పెట్టుకొని నన్ను ఒంటరిని చేసింది. చూడు గోవిందం, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిందని లోకమంతా గుడ్డిది కాదు. అన్ని నిజాలు బయటికి వస్తాయి. కంగారు పడకు. అమ్మ గాయత్రి, పదమ్మా. ఇలాంటి నీచుడితో మాట్లాడి నీ సమయం వృధా చేసుకోకు. ఇలా కొంతకాలం గడిచింది. అమ్మా, నేను ఐఏఎస్ సాధించాను. మన ఊరిలోనే నాకు ఉద్యోగం వేశారు. అవునా తల్లి, చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళకి నీ కల నెరవేరింది. నా బంగారు తల్లి తను అనుకున్నది సాధించింది. నమస్కారం ఐఏఎస్ గారు. మాస్టరు, మీరు ఇలా నన్ను ప్రోత్సహించడం వల్ల, మా అమ్మ నాన్న నా వెనకాలే ఉంటూ నాకు ధైర్యం చెప్పడం వల్లే నేను ఈరోజు ఐఏఎస్ సాధించాను. అయినా నాన్న, నేను సాధించాల్సింది చాలా ఉంది. అలా వాటిని చేరుకున్న రోజే నాకు మనశ్శాంతి. ఇలా కొద్ది రోజులు గడిచాయి. మిస్టర్ గోవిందం, నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. గాయత్రి, ఏంటిదంతా? ఏం జరుగుతుంది? తప్పు. గాయత్రి కాదు, గాయత్రి ఐఏఎస్. నువ్వు మీ అమ్మని చంపినందుకు, నీ భార్యని హింసించినందుకు, అనంతరావు గారిపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు, మీ అక్క భద్రమ్మ గారిని తప్పుడు ప్రచారంతో జైలుకు పంపించినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. ఎస్ఐ గారు, అతన్ని అరెస్ట్ చేయండి. ఇలా గోవిందానికి తను చేసిన తప్పులన్నిటికీ జీవిత ఖైదు పడుతుంది. గాయత్రి ఐఏఎస్ అయిన తర్వాత 18 సంవత్సరాలు నిండిందే ఏ ఆడపిల్లకైనా బలవంతంగా పెళ్లి చేస్తే వారికి జీవిత ఖైదు పడుతుందనే చట్టాన్ని తీసుకొస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.